ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి శివారులో గణనాథుని మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వినాయక్ నగర్ కాలనీ వాసులు ఐక్యతతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న వినాయక చవితి వేడుకలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. చిన్నదైన పెద్ద మనసులు కలిగిన వినాయక నగర్, మద్రపల్లి పీలేరు రహదారులను కలుపుతున్న రాయచోటి బైపాస్పై విస్తరించున్న ఈ కాలనీలో సుమారు 45 కుటుంబాలు నివసిస్తున్నారు. కులమతాలను అతీతంగా ప్రతి ఏటా గణనాథుని వేడుకలను ఘనంగా నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ సంవత్సరం కూడా 5 రోజుల పాటు అత్యంత వైభవంగా చవితి ఉత్సవాలు సాగాయి. ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు, పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా లడ్డు, కలసం వేలంపాట భక్తి వాతావరణంలో కాసింత పోటీ వాతావరణాన్ని సృష్టించింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్న ఈ వేలంపాటలో చింతం సురేష్ రెడ్డి, బోర్వెల్స్ సురేష్ గా ప్రసిద్ధి పొందినవారు లడ్డుని 1,05,000 రూపాయలకు, కలసాని 95,000 రూపాయలకు దక్కించుకున్నారు. గణనాథుని కటాక్షం ఎల్లప్పుడూ సురేష్ రెడ్డి కుటుంబంపై ఉండాలని కాలనివాసులు శుభాకాంక్షలు తెలిపారు. వేలంపాట అనంతరం లడ్డు, కలశాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. మండపం నుంచి సురేష్ రెడ్డిగారి గృహం వరకు సాగిన ఊరేగింపులో బాణసంచా, మేళతాళాలు, కేరింతలు వాతావరణాన్ని పండుగ మయం చేశాయి. వినాయక నగర్ గణనాథుని ఉత్సవాలు ఈసారి కూడా భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో నిర్వహించబడుతూ అందరికీ చిరస్మరణీయంగా నిలిచాయి.